ఐవ్యూవర్స్ నమస్తే, నేను మీ ఆంజనేయులు. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న హడావుడి ఎలక్షన్స్ రకరకాలుగా ఉంది. కాకపోతే దీంట్లో ప్రధానంగా చూసుకున్నట్టయితే 3 పార్టీలు కూటమి, అటు వైఎస్ఆర్సీపీ, ఇటు కాంగ్రెస్, సిపిఎం, సిపిఐ, అటు కాంగ్రెస్లో కలిసి ఉన్నాయి. దీంట్లో ప్రధానంగా చూసుకున్నట్టయితే కొన్ని కాన్స్టిట్యున్సీలను ఉన్న ప్రజలందరూ ఇష్టంగా కష్టపడి రకరకాలుగా చూసేది ఇటు ఎవరు చంద్రబాబు నాయుడు గెలుస్తున్నారు, ఎక్కడ జగన్ గారు గెలుస్తున్నారు, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు గెలుస్తున్నారు, ఇక్కడ షర్మిల గెలుస్తుంది. ఎందుకంటే ప్రధానంగా కనిపించే ముఖాలు కాబట్టి. వీటన్నిటి గురించి మన ముందు మాట్లాడడానికి ఎక్స్ డిప్యూటీ కలెక్టర్, పొలిటికల్ అనలిస్ట్ రామ్ గోపాల్ రావు గారు మనతో ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే. సార్ ఇప్పుడు వచ్చేసి చిత్తూరు డిస్టిక్లో కుప్పం నియోజకవర్గం తీసుకున్నాం సార్. ఎందుకంటే ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారు అక్కడ నిలబడడం జరిగింది. కుప్పం నుంచి ఆయన ఎప్పుడు నిలబడతారు, కానీ ఆయన కుప్పం నుంచి చంద్రబాబు నాయుడు గారు నిలబడ్డారు. వైఎస్ఆర్సీపీ నుంచి తీసుకున్నట్టయితే కేఎస్ భారతి గారు నిలబడ్డారు. ఇక్కడ నుంచి తీసుకుంటే గోవిందరాజు గారు నిలబడ్డారు కాంగ్రెస్ నుంచి. దీంట్లో మొగ్గు ఎవరు చూపే అవకాశం ఉంది? చంద్రబాబు నాయుడు కంటిన్యూ గెలుస్తాడా, లేకుంటే ఇక్కడ ఓడిపోయి భారతి గెలుస్తుందా? ఇక్కడ కాంగ్రెస్ అవుట్ ఆఫ్ ఫీల్డ్, ఓకే, అవుట్ ఆఫ్ విన్నింగ్ ఫీల్డ్ కాదు, గెలిచే అవకాశాలు తక్కువ. కానీ ఓట్లు తగ్గిస్తుంది, ఓట్లు తగ్గిస్తుంది అండి. ఏమని ఎంత తగ్గిస్తుంది అన్నది ఇంపార్టెంట్ ఆడ. కాకపోతే కుప్పం మటుకు చంద్రబాబు నాయుడు మొదటి నుంచి ముఖ్యమంత్రి ఉన్నప్పటి నుంచి కంటిన్యూ డెవలప్మెంట్ చేసుకుంటూ వచ్చిండు. మెడికల్ కాలేజ్ రకరకాల ఇది చేసిండు. కాకపోతే ఫ్రీక్వెంట్ విజిట్ అయినది ఏదైతే ఉందో అక్కడ అందుబాటులో లేకపోవడం అన్న దాని మీద అదొక అలిగేషన్ ఉంటుంది. దాంతో ఏదైతే ఉందో అక్కడ గత పరిస్థితులను చూసుకుంటే చంద్రబాబు నాయుడు ఒక సీఎం క్యాండిడేట్ కాబట్టి మళ్ళీ ఏదైతే ఉందో ఎందుకు ఓడగొట్టాలి, ముఖ్యమంత్రిని ఎందుకు ఓడగొట్టాలి అనేది ఒక ప్రజలు డిసైడ్ చేసుకొని ఆయనకు వేస్తే గెలిచే అవకాశం ఉంటుంది. ఇక కాంగ్రెస్ అది వాషౌట్, అది 80% రాదు లేదు. కాంగ్రెస్కు గతం ఎలక్షన్లో ఈ ఎలక్షన్లో లాస్ట్ ఎలక్షన్ ఏముందో ఈ ఎలక్షన్ కూడా అంతే ఉంటుంది. కాకపోతే ఇక ఓటర్ శాతము కొద్దిగా పోలింగ్ ఏదైతే ఉందో పోలింగ్ శాతం పెరుగుతుంది కాంగ్రెస్కు. అంతేగాని కాంగ్రెస్లో కాకుండా ఈ వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్ లేడీ కాబట్టి ఆయనకు చంద్రబాబు నాయుడుకి అడ్వాంటేజ్ ఉంటుంది. ఒక లేడీని అప్రోచ్ కావాలంటే లీడరు కార్యకర్తలకు ఏదైతే ఉందో అంత ఈజీ యాక్సెస్ ఉంటుంది. మళ్ళీ ఆయన డిఫాక్టో ఎమ్మెల్యే వాళ్ళైతే ఉంటారో భర్తలు ఉంటారు కాబట్టి భర్తలు అందుబాటులో ఉండడం అవన్నీ ఉండడం దాని మీద అదొక మైనస్ ఉంటుంది. కాబట్టి అక్కడ చంద్రబాబు నాయుడుకే అడ్వాంటేజ్ ఉంటుంది. గతంలో చేసింది కాబట్టి డెవలప్మెంట్ చేస్తారన్న ఉద్దేశంలో ఎందుకు కూడా కొట్టాలనేది ఆ ఉద్దేశంలో గెలుస్తాడు ఆయన. గెలిచే అవకాశం ఉంది.